నమస్తే. మంచిగున్నారా మీరు? నేనైతే మంచిగున్నా. ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పేది మంచిగా ఇనుండ్రి. గుడ్ న్యూస్ వాళ్ళకి మరి వాళ్ళు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నా. చాలా మస్తు అడుగుతున్నారు కదా. అవును, అడుగుతుండ్రు వాళ్ళు, బాగానే అడిగిండ్రు. అడిగి 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 అలసిపోయినరు కావచ్చు. అవును, తేజ నువ్వు తింటుంటే మాకు తినాలనిపిస్తుంది అని ఒక సర్ప్రైజ్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసాం. ఆ సర్ప్రైజ్ ఏందో చెప్పేసి మరి చెప్పానా. ఎండాకాలంలో కారం పట్టించిన నేను, కారం పట్టించిన. ఇక ఇప్పుడు మీరు ఏంటంటే అమ్మ మాకు పచ్చళ్ళు కావాలి, తొక్కులు కావాలని అమెరికా నుంచి ఉడకొచ్చినాయి. కారాల గురించి ఏంటంటే కాకరకాయ కారం అయితే అమెరికా పోయిందట. ఇక్కడ వాళ్ళు చేసుకున్నారట. చేసుకుంటే మంచిగా ఉందని అన్నారు. వీడియో చూసి చేసుకున్నారట. ఇక అవి కూడా కారాలు మీకు పెడతా. ఇక కొబ్బరి కారమా, పల్లి కారమా, మనము ఏంటంటే ఉసిరికాయ పచ్చడా, నిమ్మకాయ పచ్చడా, మనకు ఏంటంటే చికెన్ పచ్చడా, ఫిష్ పచ్చడా, ప్రాన్స్ పచ్చడా, ప్రతిదీ అన్నీ వస్తాయి. రసం పౌడర్లు ఉడక చేసి పంపిస్తా. గరం మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా ఇవన్నీ ఉడక చేసి మీకు ఆర్డర్ అయితే మీ ముందు ఇంటికి వచ్చి మీకు ఇచ్చేటట్టు చేస్తాను నేను. ఇక ప్రతిదీ తొక్కు ఉడక, టమాటా తొక్క, మన ప్రతిదీ గోంగూర తొక్క, ప్రతి తొక్కు ఉడక మీ ముందుకు వచ్చేటట్టుగానే నేను అట్లా ఏంటంటే మీరు ఒక 3 నెలలు 6 నెలలు తినేటట్టుగా నేను రెడీ చేసి మీకు మీ ముందుకు నేను పెడతా. ఏంటంటే ఇక మీకు చెప్పి నేను రెడీ చేయాలనుకుంటున్నా. ఇప్పుడైతే మీరు ఆర్డర్ పెట్టుకున్న కొద్దీ మీ ఇంటికి వచ్చి, మీ ఇంటి ముందుకు వచ్చి మీకు ఇస్తుంది. ఇక తేజ తింటేనైతే నోట్లకు వాటర్ వస్తున్నాయి, ఇట్లా మాకు తినబుద్ధి అవుతుంది అని అన్నారు. అవును, తేజ తింటుంటే తినాలనిపిస్తుంది అని అన్నారు కదా. మీ ఛాన్స్ వచ్చేసింది ఇప్పుడు. మన దాంట్లో చికెన్ తొక్కు కూడా మస్తు ఫేమస్. అది మంచిగా పోయింది మమ్మీ. 4 లక్షల మంది అన్ని మంచిగా చేస్తాం, మంచిగా ఉంటది. ఎవరికి ఏ రుచి కావాలంటే ఆ రుచిగా చేసిస్తా. ఇక స్పైసీగా కావాలన్నా స్పైసీగా చేసిస్తా, సప్పగా కావాలన్నా సప్పగా చేసిస్తా. ఎట్లా అంటే అట్లా చేసిస్తాం. మీరు మిమ్మల్ని అడిగే మీకు తయారు చేసి పంపిస్తాం. మీ ఇంటి ముందు ఇక్కడికి వచ్చి ఇచ్చేటట్టు చేస్తా. ఎందుకంటే ఒక అమ్మాయి కూడా కన్నది అప్పుడు ఏంటంటే నేను చేసే కారాలు ఇవ్వమ్మా, నేను ఇంకా కారాలు పట్టియలే అని అన్నా. ఎండాకాలం అయితే కారం పట్టించుకున్నా, పసుపులు పట్టించుకున్నా, అన్నీ పట్టించుకున్నా. ఇక నేను పట్టించుకున్నా కాబట్టి ఇప్పుడు మీకు పచ్చళ్ళు రెడీ చేసి మేము ముందుకు పంపిస్తాను. మీరు ముందుకు పంపిస్తే ఏంటంటే మీరు ఎవరెవరు పెట్టుకుంటారో, ఎవరెవరు కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆర్డర్లు పెట్టుకోండి. ఇక నేనైతే టైం చెప్తా, నేను రెడీ చేసేది. ఇక మేము ముందుకైతే వస్తాయి. నేను ఇది విషయం వాట్సాప్ నెంబర్ ఇస్తాము. ఒక కమింగ్ సూన్ ఇక వస్తాయి అని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ఈ వీడియో తోటి ముందటికి వచ్చినాం. దాని తర్వాత మనం అన్ని వేసుకునేది ఉంటుంది. ఫుడ్ లైసన్ అవన్నీ వేసుకునేది ఉంటుంది. అవన్నీ ముందు ప్రిపరేషన్స్ అయితే అన్ని చేస్తున్నా నేను. ఇక ప్యాకింగ్ కూడా ప్రీమియం క్వాలిటీ ప్యాకింగ్, క్వాలిటీలో ఏది తగ్గద్దు మనం. ఇక క్వాలిటీలో మమ్మీ కారాలు కూడా ఇంట్లోకి పట్టించిన కారమే యూజ్ చేస్తాను. నేను ఎట్లా తింటానో తొక్కులు మీ ముందు అట్లా పెడతా. ఎందుకంటే నేను తినే తొక్కులే మీకు వస్తాయి. ఇది విషయం. ఇక చేంజ్ ఉండదు, నూనెలలో చేంజ్ ఉండదు, క్వాలిటీలో చేంజ్ ఉండదు, ఏదే చేంజ్ ఉండదు. క్వాలిటీ మనకు మిగులుతుందా తర్వాత విషయం. మీరు తిన్నాక నాకు పెట్టుకున్నా కొద్దీ మీరు 10 పైసలు ఎక్కువ అన్నా కానీ పెట్టుకుంటారు కావచ్చు టైంలో. అది విషయము. ఇక నేనైతే అంత అట్లా పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ పెట్టుకుంటారు. నేను గ్యారెంటీ దానికి. ఇక చెప్పుకుంటే గొప్ప కాదు, నేను చేసుకుంటా. మీరు ఆర్డర్ పెట్టినా కొద్ది పంపిస్తాను. మీకు ఫ్రెషే, నేను స్టాక్ కాదు. మీరు ఆర్డర్ పెట్టినాక ఒక 3 రోజుల 2 రోజుల 4 రోజుల ఇట్లా టైం తీసుకొని నేను రెడీ చేసి మీకు పంపిస్తాను. అప్పుడే రెడీ చేసి అప్పుడే పంపిస్తాను. నేను స్టాక్ పెట్టేదాన్ని కాదు, నేను చేసి పెట్టేదాన్ని కాదు. మీరు ఆర్డర్ పెట్టుకున్నాక నేను ఇక్కడ రెడీ చేస్తాను. ఇది విషయం. అది రసం పౌడర్ కూడా చాలా మంది మంచిగా ఉందమ్మా మేము చేసుకున్నాము అని అన్నారు. ఆ రసం పౌడర్ కూడా మీకు వస్తుంది. ఎందుకంటే రసం పౌడరు ప్రతిది కూడా గరం మసాలాలు కూడా వేసినాం మనల్లా. ఆ మసాలాలు కూడా మీకు పంపిస్తాను. చికెన్ మసాలా, మటన్ మసాలా కూడా పంపిస్తాను. ప్రతిది కూడా మసాలా మీ ముందుకు వస్తాయి. అన్ని మీరు కూడా టేస్ట్ చూస్తారు. టైం వచ్చేసింది. త్వరలో అయితే స్టార్ట్ చేస్తాము. కమింగ్ సూన్. ఇక మీకు పండగ టైం వరకు స్టార్ట్ చేసేస్తాం. దసరా వరకు దసరా వరకు మేము ముందుకు వస్తాయి. ప్రతిదీ ఉడక మేము ముందు చెప్పి మేము అన్ని రకాలు చేసుకోవాలని మేము అనుకుంటున్నాము. మీ ఇంటికి పంపించాలంటే మాకు వెనక ప్రిపేర్ చేసుకునేది ఎక్కువ ఉంటుంది. తేజ ప్యాకింగ్ అని ప్యాకింగ్ కవర్ కూడా నేను చూపిస్తాను. ఇట్లా ప్యాకింగ్ చేసి పంపిస్తాను. నేను ఒక ఏంటంటే ఇచ్చిన ఇది చూపిస్తా. ఇళ్ళకెళ్ళి
ఇట్లా 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 కొన్ని ఇట్లా చూసినాం అన్నట్టు, శాంపిల్స్ చూసినాము. వీటిలో ఇది ఫ్యాక్టరీకి వెళ్ళి చూసినాము, ఇది తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్ళి ఇది ఇట్లా జిప్ లాక్ వస్తుంది మనకు. అసలు ఇక లీకేజ్ అవుతుంది అన్న అసలు ఛాన్సే ఉండదు. ఇక లీకేజ్ కాదు, మీరు ఇప్పుకుందాకా కొడితే మీకు లీకేజ్ కాదు. నేను అట్లా పంపిస్తా, ఆ రకంగా పంపిస్తా. క్వాలిటీ ఏంటంటే క్వాలిటీ దాంట్లో పంపిస్తా, క్వాలిటీ అని తీసుకోండి మీరు. క్వాలిటీగానే ఉంటుంది అది. ఫుడ్ కూడా క్వాలిటీ, ఇది క్వాలిటీ, అన్ని క్వాలిటీ. ఇది విషయం సరేనా? అవును. ఎందుకంటే మీరు చాలా మంది అడిగారు, నాకు బాగా అనిపించింది. ఇక కారాలు నేను పట్టించుకున్నా కదా, ఇప్పుడు పట్టించుకున్నా అయితే ఇక నేను పసుపు అంతా పట్టించుకున్నా, నేను కొమ్ములు తీసుకుని పట్టించుకున్నా, నేను ఇక మంచిగా పట్టించుకున్నా కాబట్టి మేము ముందు మంచిగానే పెడతా. ఇది విషయం. లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి, ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నచ్చకుంటే వదిలేయండి. ఇది విషయం. కానీ ఎందుకంటే మీరు చాలా మంది అడిగిర్రు, అబ్బాయిలు అడిగిర్రు, అమ్మాయిలు అడిగిర్రు, అయ్యో ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు నా నోట్లకు వాటర్ వస్తున్నాయమ్మా, నాకు ఏం తినబుద్ధి లేదు, నాకు కావాలమ్మా అని అన్నారు. అప్పుడు ఎంత బాధ అనిపించింది. ఇప్పుడు పెట్టుకోవచ్చు. అది అట్లా. ఇప్పుడు నన్ను కూడా మాకు కావాలి పంపిస్తారా అని అడిగిర్రే. ఇట్లా మస్తు మెసేజెస్, మస్తు కామెంట్స్ అడిగినాకే నేను ఇది మిగులుతుందా మిగులదా తర్వాత విషయము. నేనైతే తెచ్చి అయితే నేను అన్నీ చేస్తాను తర్వాత విషయం. ఇక నేను ఏంటంటే దీని మీదకి వెళ్ళి నేను ఎట్లా చేస్తానో నాకు ఎక్కువ ఏమద్దు, నేను చేసిన దానికి నాకు కొద్దిగా వస్తే అంతే విషయం. నేనైతే చెప్తున్నాను, ఎందుకంటే ఉన్నది విషయం ఉన్నట్టు చెప్పాలి. ఎవరికైనా కానీ కష్టపడితే కొద్దిగా అంత మిగిలేటట్టు చేస్తాం ఏదైనా కానీ. ఇక అది విషయం. ఓకే ఉంటాం మళ్ళా.